సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం కే కన్వెన్షన్ హాల్ నందు ఘనంగా జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురు పూజోత్సవం. ఈ నెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 75వ జయంతి. కేడార్ అభిమానులు తరలి రావాలంటున్న వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు అచ్చిరాజు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసిన జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు. కోయలగూడెం మండలం ఎర్రంపేట రజక సంఘం నియామకం. సమస్యలను పరిష్కరించే దిశగా పోరాడతామంటున్న చిలకలపల్లి కట్లయ్య. మానవత్వం చాటుతున్న కార్మికుడు. స్వచ్ఛందంగా పేరంపేట రోడ్డులో గోతులను పూడ్చుతున్న రిక్షా కార్మికుడు. నిత్యం వేలాది మంది ప్రయాణికులు సంచరిస్తూ ఉంటారు. రోడ్డుపై పడిన గోతులే కదా అంటూ ప్రభుత్వం పాలకులపై కాస్త అసహనం చూపిస్తూ గోతుల్లోంచి రాకపోకలు సాగిస్తుంటారు. కానీ వాటిని పూడ్చడానికి ముందుకు రారు. కానీ ఒక రిక్షా కార్మికుడు చేసిన చర్యలు ఔరా అనిపిస్తున్నాయి. సాటి ప్రయాణికులను పాలకులను సైతం ప్రశ్నిస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట రహదారిలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వాటిని లగేజ్ రిక్షా కార్మికుడు పూడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిత్యం ప్రజలు ఆ గోతుల్లో పడటం, ద్విచక్ర వాహనదారులు 3 చక్రాల్లో ప్రయాణించేవారు ప్రమాదాలకు గురి కావడంతో తానే స్వయంగా రహదారిపై పడిన గోతులను పూడ్చడానికి ముందుకు వచ్చాడు. రిక్షాపై పెద్ద పెద్ద రాళ్లను చేర్చి ఆ గోతుల్లో పూడ్చే ప్రయత్నం చేశాడు. వీటి ఫలితం ఎలా ఉంటుందో తెలియదు గానీ ఆ గోతులను పూడ్చడానికి తాను చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ఈ సీజన్ తరువాత గోతులకు మరమ్మతులు చేపించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రహదారి నిర్మాణం చేయడానికి ఏకంగా శంకుస్థాపన చేశారు. ప్రొక్లైన్ తో హడావుడి చేశారు. కానీ కార్యరూపం దాల్చలేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. విభజన సమయంలో కొలిక్కిరాని సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి విచ్చేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. చర్చల అనంతరం మంత్రుల కమిటీని, అదేవిధంగా అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. చేయాల్సిన పనులు, పంచుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో ఉన్న 7 గ్రామాలు తెలంగాణలో కలపడం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా ఏపీకి చెందిన భవనాల ప్రతిపాదన, విద్యుత్ బిల్లుల అంశాలు, నీటి పంపకాలు వంటి వాటిపై కమిటీలు నిర్ణయం తీసుకుంటాయని, కమిటీల్లో అంశాలు కొలిక్కి రాకపోతే మరోమారు 2 సీఎంలు కలిసి నిర్ణయాలు తీసుకుంటారని తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం మానవతా కమ్యూనిటీ హాల్ నందు మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండల నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. కార్యవర్గం ఏర్పాటైన సందర్భంగా మొదటి సేవా కార్యక్రమంలో భాగంగా 6, 8వ తరగతులు చదువుతున్న విద్యార్థినులకు 8,900 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు రమణమూర్తి, ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, కోశాధికారి ఇమ్మంది మాధవరావు, సెక్రటరీ మహంకాళి రంగాప్రసాద్, జాయింట్ సెక్రటరీ పల్లి వెంకటరెడ్డి, పర్యావరణ సభ్యులు దల్లి రామాంజనేయరెడ్డి, విద్యా సభ్యులు పెనుమర్తి సురేష్, ఎమర్జెన్సీ మొగల్లపు శ్యామ్, ఎవరెన్స్ సభ్యులుగా భరద్వాజ రామకృష్ణలు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ చేసినటువంటి అద్భుతమైన పనులు, కార్యక్రమాలను ఒక్కసారి మననం చేసుకుని శ్లాఘించడం జరిగింది. అలాగే ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి చదువుకు ఇబ్బంది పడుతున్న పిల్లలకి మానవతా తరఫున నగదు సహాయం కూడా అందజేయడం జరిగింది. 8,900 రూపాయలు ఈ పిల్లల పుస్తకాల నిమిత్తం మానవతా స్వచ్ఛంద సంస్థలోని మెంబర్లందరూ ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈ మానవత మరెంతో ముందుకు వెళ్ళాలని కొత్త కమిటీని కోరుకుంటూ మానవతా దృక్పథంతో మరింత ముందుకు సాగుతామని జంగారెడ్డిగూడెం మండల ప్రజలకు హామీ ఇస్తూ సమావేశంతో ముగిస్తుందిగా ఆలోచించారు. థ్యాంక్ యూ.
ఈ నెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాల వద్ద నివాళి కార్యక్రమాలు చేస్తున్నట్లు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు అన్నారు. గ్రామదేవత గంగారమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్న రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహం వద్ద సోమవారం ఉదయం 9 గంటలకు పూలదండలు వేసి కేక్ కట్ చేయనున్నట్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ప్రీతమ నాయకులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని గంగానమ్మ గుడి వద్ద ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి విగ్రహం వద్ద కూడా మరి రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు అర్పించే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం రేపు ఉదయం అనగా 8/7/2024 రేపు సోమవారం ఉదయం 9 గంటల నుంచి మరి జంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన విగ్రహం ఏదైతే ఉందో గంగానమ్మ సెంటర్ లో అక్కడ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలతో నివాళులు అర్పించి అలాగే మరి రాజశేఖర రెడ్డి గారికి సందర్భంగా కేక్ కటింగ్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే పేదలకి వృద్ధులకి అందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా మరి చేయడం జరుగుతుంది. మరి జంగారెడ్డిలో ఉన్నటువంటి లక్ష్మణ థియేటర్ సెంటర్ లో గానీ అశారాపేట రోడ్ లోని మదర్ సెరిసా సెంటర్ లో గానీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి టాక్సీ స్టాండ్ దగ్గర గానీ మరి పేరంపేట రోడ్ లో ఉన్నటువంటి కొత్త పోస్ట్ ఆఫీస్ దగ్గర గానీ అలాగే SCA పేటలో గానీ జగజ్జీవన్ నగర్ లో గానీ అలాగే పాత బస్ స్టాండ్ లో గానీ ప్రతి విగ్రహం వద్ద వెళ్లి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా నివాళులు అర్పించే కార్యక్రమం చేయవలసిందిగా కోరుచు మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు అలాగే చైర్మన్ గారు అలాగే వైఎస్ఆర్ పార్టీ వివిధ కేటర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళి అర్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిన కోరి ప్రార్థిస్తున్నాను. జంగారెడ్డిగూడెంలో కే కన్వర్షన్ హాల్ నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో RSS ప్రాంత భౌతిక ప్రముఖ చక్రధారి జిల్లా అధ్యక్షులు గడ్డమనుగు సత్యనారాయణ, తిప్పబట్ల రామకృష్ణ, మృత్యుంజయ శర్మ, అయినపర్తి చంద్రశేఖర్, వాసవి సాయి నాగేష్, కొప్పాక శ్రీనివాస్, మట్టా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చక్రధారి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల్లో బానిసత్వం రూపుమారడం లేదని, దేశాన్ని ప్రజలే మార్చుకోవాలని, కుటుంబ సమేతంగా ఆలయాలను దర్శించాలని, ఏవి అవసరమో అవే పిల్లలకు అలవాటు చేయాలని, మార్పు అనేది మనతోనే మొదలు కావాలని, సమస్యల పరిష్కారాలకు సజనలు సంఘటితం కావాలని, సంస్కృతి సంప్రదాయాలను పోషించుకోవాలని, చెడును ఖండించి మార్పు దిశగా జాగృతం కలిగిన హిందువులు నలుదిక్కులా వ్యాప్తి చెందాలని అన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో పలు అంశాల గురించి ప్రస్తావించారు. గురు పూర్ణిమగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తీసుకోవడం జరిగింది. ఈ గురు పూర్ణిమకి 4 రోజులు అటు 4 రోజులు ఇటు మొత్తం దేశం అంతా భారతదేశం మొత్తం కూడా ఈ గురు పూజోత్సవాలు సంఘం స్వీకరించి చేయటం జరుగుతుంది. ఈ రోజున ఏదైతే స్వయం సేవకులు సమర్పించారో దాంతోనే RSS కార్యకలాపాలు మొత్తం అనేది కూడా జరుగుతూ ఉంటాయి. ఇది ఇవాళ ఈ రోజు విశేషం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1925వ సంవత్సరం విజయదశమి రోజున నాగపూర్లో ప్రారంభమైంది. సంఘం ప్రారంభించి 99 సంవత్సరాలు పూర్తయి 100వ సంవత్సరంలో అడుగు పెడుతుంది ఈ సంవత్సరం. అయితే సంఘము మొదటి నుంచి కూడా గురువుగా మనిషిని కాకుండా త్యాగగుణ సంకేతమైనటువంటి భగవద్ధ్వజాన్ని గురువుగా స్వీకరించడం జరిగింది. హిందూ సమాజంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున వ్యాస భగవానుల యొక్క పుట్టినరోజుని హిందూ సమాజం సహజ సిద్ధంగానే గురు పూజోత్సవంగా స్వీకరించినటువంటి శుభగడియ. మనం సౌకర్యం కోసం అనేక గ్రామాల్లో చేయాలి కాబట్టి మనం మొదటి ఆదివారం అయినటువంటి 7వ తారీఖునే ఇటువంటి గురు పూజోత్సవాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులందరం కలిపి జరుపుకున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క రాజ్యాంగం ప్రకారంగా ఈ భగవద్ధ్వజానికి మనం మనస్ఫూర్తిగా సమర్పించినటువంటి సమర్పణ ద్వారానే సంఘ కార్యక్రమాలన్నీ నడుస్తాయి. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమంలో ఈ రోజు అనేక మంది స్వయం సేవకులు మన జంగారెడ్డిగూడెంలో వచ్చి పాల్గొనడం జరిగింది. కార్యక్రమం వైభవంతంగా పూర్తయింది. ఏలూరులో రజక జనసంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పలు అంశాలను రజకులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజక వృత్తిదారులకు వారి కేటాయించిన చెరువుల మీద శాశ్వత హక్కు కల్పించాలని, అధికారులు ప్రభుత్వ జీవోలను అనుసరించకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9 మందితో ఎర్రంపేట గ్రామ రజక నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పాలూరి శ్రీను, ఉపాధ్యక్షులుగా దువ్వపు రాము, కార్యదర్శిగా బూరుగుపల్లి ధర్మయ్య, సహాయ కార్యదర్శిగా కానూరు వెంకటేశ్వరరావు, కోశాధికారిగా మున్నూరు సుబ్బారావు, సలహా సభ్యులుగా దూదిగాం ఏసయ్య, బూరుగుపల్లి చిని సత్యం, బూరుగుపల్లి దుర్గారావు, దువ్వ కొండలరావు తదితరులు ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన కమిటీ సభ్యులకు జిల్లా నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రచక సంఘ భవనానికి పలు సమస్యల మీద కొన్ని గ్రామాల రచకులు ఇక్కడ రావడం జరిగింది. పోలవరం నియోజకవర్గం కొయ్యూరుగూడెం మండలం ఎర్రంపేట అనే గ్రామం నుంచి నూతనముగా రిజిస్ట్రేట్ చేయించుకోవడానికి రచక నేతలు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇటీవల
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున పలువురు ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను మేము కలవడం జరిగింది. వెస్ట్ గోదావరి కలెక్టర్, ప్రస్తుతం ఈస్ట్ గోదావరి కలెక్టర్ ప్రశాంత్ గారిని, అదేవిధంగా ఏలూరు జిల్లా కలెక్టర్ గా నూతనంగా వచ్చిన వారిని, అదేవిధంగా పలువురు జిల్లా కలెక్టర్ వారులను మేము కలిసి రజక వృత్తిదారులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి పరిష్కార మార్గాలు చూపించాలనే విషయంలో వారిని కలిసి వినతి పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రజక సంఘాలు వారికి వృత్తిపరమైన సమస్యలను తీర్చవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తున్న జీవో 62 కమిటీలో ఆ కమిటీలో ఉన్న అధికారులందరూ హాజరయ్యి రజకుల సమస్యలు పరిశీలిస్తారని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా రజకుల వృత్తి చెరువు మీద మాన్యువల్ రైట్స్ ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. ఇదే విషయాన్ని నేను గతంలో 2018లో అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా 2 years బ్యాక్ 3 years బ్యాక్ కూడా ఉండి నియోజకవర్గం కాళ్ళమండలం పెద్దమెరవ అనే గ్రామంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం, రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వారికి ఏ రకమైనటువంటి పరిష్కార మార్గాలు చూపించాలనే విషయంలో కూడా వారి దృష్టికి చెప్పడం జరిగింది. రజకులకు వృత్తి చర్య మీద మాన్యువల్ రైట్. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావును జంగారెడ్డిగూడెంకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు పూల బుకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి తాళ్ళూరి వెంకటేశ్వరరావు, దినేష్, సీను పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. గత ప్రభుత్వం అనుసరించాల్సిన నిబంధనలు పాటించకపోవడం వలన పట్టణాల అభివృద్ధి సాధ్యపడలేదని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మ్యాచింగ్ ఖర్చు పెట్టకపోవడం, వచ్చిన నిధులు సద్వినియోగపరచకపోవడంతో పాటు పక్కదారికి నిధులను మళ్లించారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి అర్బన్ అథారిటీలపై సరైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తణుకు బాండ్ల విషయంపై కమిటీ వేసినట్లు తెలిపారు. ఇక్కడ ఒకటే, ఎక్కడైనా ఒక మున్సిపాలిటీ అన్నా, నగర పంచాయతీ అన్నా లేదా కార్పొరేషన్ ప్రజలు కోరుకునేది చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఫస్ట్ రోడ్లు లేని ఇంటికి పోలేరు, తర్వాత తాగడానికి నీళ్లు, తర్వాత డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, ఈ 4 మినిమం. తర్వాత ఇంకా పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్ అన్ని చేయటం. ఈ 4టిని స్ట్రెంథెన్ చేయడం కోసమే ఈ అర్బన్ అథారిటీస్ పెట్టారు. అయితే దీంట్లో మనీ కూడా వేరే వాటికి డైవర్ట్ చేశారంటే అసలు గత ప్రభుత్వానికి అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. నిజంగా మన రాష్ట్రంలో 2014 నుంచి 19 దాకా మేము కొన్ని ప్రాజెక్టులు వచ్చేసాం. ఒకటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి 5,300 కోట్లు తెచ్చాం. అది 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ అయింది. దానికోసం 2 సంవత్సరాలు ట్రై చేసి తెచ్చాం. 5,300 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 2019 ఫిబ్రవరి. 5,300 కోట్లు మన 30వ తేదీకి టైం అయిపోయింది. దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 240 కోట్లు. అంటే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఖర్చు పెట్టారు, దానికి బిల్స్ ఇవ్వాలంటే మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టాలా, మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టకుండా దాన్ని వదిలేశారు. అసలు నిజంగా దారుణం. అసలు ఆ ప్రాజెక్టు గాని మొత్తం ఖర్చు పెట్టుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ లో 50% మున్సిపాలిటీస్ కి ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినది. అది తెచ్చిందే రోడ్డు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్. 50% మున్సిపాలిటీస్ కి బ్రహ్మాండంగా క్లాస్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని ఎక్షన్ చేయమని యాక్చువల్ గా లెటర్ రాసాము, యాక్షన్ చేయొచ్చు అని కూడా చెప్పారు. అదే విధంగా అమృత్ 1, అమృత్ 2 ఉన్నాయి. అవి కూడా డ్రింకింగ్ వాటర్ వాటి కోసం తెచ్చినవి. అమృత్ 1 కూడా అయిపోయి అమృత్ 2 వచ్చింది. అమృత్ 1 కూడా పూర్తిగా వాళ్ళ. అమృత్ 2 అయితే అసలు ఇంకా అసలు ప్రాపర్ గా స్టార్ట్ చేయాల. అవి స్టార్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో చక్కగా ఎవరికి నీటి ఇబ్బంది ఉండేది కాదు. అవి వదిలేసింది ప్రభుత్వం. వీటన్నిటికంటే కూడా 15th
15th ఫైనాన్స్ లో పర్ హెడ్ ఇంతని యాక్చువల్ గా ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్. జనరల్ గా 6 months కి ఒకసారి ఇస్తారు. 2023-24 ఫస్ట్ 6 months కి 500 చిల్లర కోట్లు ఇచ్చారు. దానికి మ్యాచింగ్ లేదు. అది ఖర్చు పెట్టి బిల్ సబ్మిట్ చేస్తే 2023 సెప్టెంబర్ నుంచి మొన్న మార్చి దాకా ఇంకొక 550 కోట్లు వచ్చేది. మళ్ళీ ఈ మార్చి నుంచి ఇప్పుడు దాకా 550 కోట్లు వచ్చింది, అంటే 1100 కోట్లు. 2023 మార్చి నుంచి సెప్టెంబర్ దాకా తీసుకున్న డబ్బులకి బిల్స్ ఇవ్వాల, అంటే అది ఖర్చు పెట్టాల, ఆ డబ్బులు డైవర్ట్ చేశారు, అన్ని డైవర్టే. దాంతో ఈరోజు 1100 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెండింగ్ పడి ఉంది. ఇలా యాక్చువల్గా ఈ మున్సిపల్ శాఖలో ఫైనాన్షియల్ పొజిషన్ ఇది. దానికే నిన్న సీఎం గారితో కూడా కొంత డిస్కషన్ చేయడం జరిగింది. మళ్ళీ సీఎం గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేసి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు దాన్ని బ్యాక్ తీసుకోవటం, అదేవిధంగా ఏదైతే మన 15th ఫైనాన్స్ నుంచి రావాలో దానికి వచ్చే విధంగా చేయటం, అమృత్ ఆ వర్క్స్ అన్ని టేకప్ చేయటం, వీటితోటి టిట్కో హౌసెస్ ఆ రోజు ఎంతో వేగవంతంగా షీర్వాల్ టెక్నాలజీ భారతదేశంలో ఎక్కడా ఎవరు కట్టని విధంగా హై క్వాలిటీ హౌసెస్ కట్టాం. దాదాపు 9 లక్షల హౌసెస్ ని అప్పుడు శాంక్షన్ చేసాం. మొత్తం అర్బన్ ఏరియాలో 11 లక్షలు శాంక్షన్ చేస్తే అందులో 2 లక్షలు వచ్చి ఎవరికైతే సొంత స్థలాలు ఉన్నాయో వాళ్ళు కట్టుకుంటే 2.5 లక్షలు ఇచ్చే ప్రోగ్రామ్. 9 లక్షలు వచ్చి టిట్కో హౌసెస్. అయితే వాటిలన్నింటినీ మేము కేవలం 1.5 year లోనే బ్రహ్మాండంగా కంప్లీట్ చేసాం. అయితే అవన్నీ కూడా వదిలేశారు. అంతేకాకుండా ₹1,00,000 అవి కట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాల, వాళ్ళు అడుగుతున్నారు. వీటన్ని మీరు డెసిషన్ తీసుకోవాల్సిన ఇది ఉంది. త్వరలో సీఎం గారితో కూర్చొని డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుని ముందు పోవడం జరుగుతుంది. రాబోయే 100 రోజుల్లో గృహ నిర్మాణాలపై సమీక్ష చేపట్టినట్లు ఐటీ హౌసింగ్ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. టిట్కో అపార్ట్మెంట్ లబ్ధిదారులకు ఇవ్వడం, సామాన్యులకు ఇంటి నిర్మాణాలు వంటి వాటిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖలో రాబోయే 100 రోజుల్లో చేయవలసిన గృహ నిర్మాణ కార్యక్రమాల గురించి ఈ రోజు డిపార్ట్మెంట్ యొక్క రివ్యూ జరిగింది. దీంట్లో అన్ని జిల్లా అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి పీడీలందరూ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 లక్షల ఇళ్లు, 8,04,707 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా 5,76,670 ఇళ్లు ప్రారంభానికి నోచుకోకుండా ఉన్నాయి. సో ఈ 100 రోజుల్లో మరి డిపార్ట్మెంట్ లో ఉన్న సమస్యల గురించి, వీటిని టార్గెట్ రీచ్ కావాలంటే ఏం చేయాలి అనే దాని మీద చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. రాబోయే 100 రోజుల్లో 128,000 గృహాలని పూర్తి చేయాలని చెప్పేసి, ముఖ్యంగా రూఫ్ లెవెల్ కు వచ్చిన ఇళ్లన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ లక్ష్యాన్ని చేరటం కోసం దాదాపు 2,000 కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి. దీంట్లో ఎక్కువ కాంపోనెంట్ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి పెద్ద ఇది తప్పుకోకుండా లక్ష్యాన్ని చేరగలమని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. అదేవిధంగా మిగిలిన 7 లక్షలు ఏదైతే ఉంటాయో 6,75,000 ఇళ్లు మార్చి కల్లా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాలని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఈ 100 రోజుల్లో 1,28,000 గృహాలను పూర్తి చేయటమే కాకుండా వివిధ దశల్లో ఉన్న ఇళ్లని దాదాపు 6,08,557 స్టేజ్ కన్వర్షన్, అంటే బేస్మెంట్ లెవెల్లో ఉంటే లింటల్ లెవెల్ కి, లింటల్ లెవెల్లో ఉంటే రూఫ్ లెవెల్లో ఉంటే రూఫ్ కాస్టింగ్ కి, ఈ విధంగా స్టేజ్ కన్వర్షన్ 6,08,000 ఇళ్లని ఈ 100 days లో చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాము, లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆప్షన్ 3 కింద ఏదైతే ఇల్లు నిర్మాణం చేశారో కొన్ని సంస్థలు ఈ ఇళ్లని లబ్ధిదారుల తరపున తీసుకున్నారు. చాలా మంది ఏం చేశారంటే బేస్మెంట్ లెవెల్ వరకు, అంటే లాభదాయకంగా ఉన్న పోర్షన్ ని పూర్తి చేసి ఫర్దర్ గా కంటిన్యూ చేయకుండా కొంతమంది ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మెటీరియల్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మెటీరియల్ అకౌంట్ ని రికన్సైల్ చేయాలి ఈ నెలాఖరికల్లా అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే సిమెంటు, స్టీలు ఏదైతే లబ్ధిదారులకి ఇచ్చారో అవన్నీ కూడా ఉపయోగించబడ్డాయా, లేకపోతే దుర్వినియోగమైనయా, లేకపోతే నిరుపయోగంగా ఉన్నాయా, వీటన్నిటి మీద కూడా జూలై 31 కల్లా కూడా రికన్సైల్ చేసి డిపార్ట్మెంట్ కి, గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దీంట్లో అనేక మంది కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా చెప్పారు. ఎవరైతే కొన్ని పెద్ద సంస్థలు వాళ్ళు ఈ లాభం వచ్చే పోర్షన్ ని కంప్లీట్ చేసి మిగతా చేయట్లేదనే కంప్లైంట్స్ మాకు వచ్చినాయి. అదేవిధంగా మెటీరియల్ కూడా కొంత ఎక్కువ తీసుకున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. అలిగేషన్స్ ఏంటొచ్చు, వీటన్నిటి మీద కూడా మరి ఎంక్వైరీ చేయమని చెప్పేసి కరెక్ట్ సమాచారాన్ని ఇవ్వమని చెప్పి
చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ ఆప్షన్ 3 మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి ఎవరెవరు చేస్తున్నారు, వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్ ఏంటి, ఇవన్నీ వాడి దృష్టికి తీసుకువెళ్లి మరి ఆప్షన్ 3ని కంటిన్యూ చేయాలా లేదా లబ్ధిదారులతోనే కట్టుకునే విధంగా చేయాలనేది నిర్ణయం తీసుకోబడుతుందని చెప్పేసి కూడా మేము మనం చేస్తా ఉన్నాం. కొప్పుగుండపాలెం మైనర్ బాలిక హత్య ఘటన దురదృష్టకరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు వెల్లడించారు. చీరాల ఘటనలో కూడా నిందితుడిని 36 గంటల్లో పట్టుకున్నట్లు గుర్తు చేశారు. ఒక అమ్మాయిని మైనర్ బాలికని 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది మనందరం కూడా చూస్తున్నాము. అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము. ఎస్పీ గారితో నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది. విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలుకు కూడా వెళ్ళాడు. మొన్న రిమాండ్ కూడా పంపించారు. మొన్న రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం కూడా వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు. డెఫినెట్ గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్ గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకొని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది. నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులకి కొన్నిసార్లు వెనక పడుతున్నారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా సరే పట్టించుకోలేదు. లేదమ్మా, కంపల్సరీగా నిజంగా అదే గనక జరిగితే, నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీసు మీద చర్యలు తీసుకుంటాం. అందులో అక్కడెక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా ఆఫ్ సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఫాలో అవుతున్నాడు అని చెప్పి. లేదమ్మా, నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో పనిచేసేవాడు. ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయి ఇంచుమించి 26 సంవత్సరాలు, అమ్మాయి చూస్తే 13 సంవత్సరాల వయసు. అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో అబ్బాయి కూడా 26-27 సంవత్సరాల వయసు. సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్య చాలా సేఫ్ గార్డ్ చేశాడు. కానీ దురదృష్టంతో అమ్మాయిని కాపాడుకోలేకపోయారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని అయితే డెఫినెట్ గా పట్టుకున్నారు. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయి చిన్నపిల్ల, మైనర్ బాలిక, ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తాం మా కుటుంబానికి. అమ్మ విషయం ఏంటంటే మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము. చాలా సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్ గా ఉన్నారు. లాస్ట్ టైం మీరు చూసారు, చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా 36 గంటల నిందితులను పట్టుకుని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది. ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు, డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దిశ చట్టమే లేదండి. చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం. ఫస్ట్ థింగ్, దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న చట్టాలని బలోపేతం చేసుకుని మనం ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. న్యాయ సలహాలు కూడా న్యాయ నిపుణుల సలహాలు కూడా మేము తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం కే కన్వెన్షన్ హాల్ నందు ఘనంగా జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురు పూజోత్సవం. ఈ నెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 75వ జయంతి. కేడార్ అభిమానులు తరలి రావాలంటున్న వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు అచ్చిరాజు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసిన జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు. కోయలగూడెం మండలం ఎర్రంపేట రజక సంఘం నియామకం. సమస్యలను పరిష్కరించే దిశగా పోరాడతామంటున్న చిలకలపల్లి కట్లయ్య. మానవత్వం చాటుతున్న కార్మికుడు. స్వచ్ఛందంగా పేరంపేట రోడ్డులో గోతులను పూడ్చుతున్న రిక్షా కార్మికుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.